వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. మనం ఏదన్నా ఒక వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏదన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నిర్లక్ష్యం, నిస్పృహ అలాగే వాళ్ళ అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆహ్, నెగెటివ్ థాట్స్ ఉండకూడదండి. ఆ నెగెటివ్ థాట్స్ లేకుండా నిరాశ గానీ, నిస్పృహ గానీ, నిర్లక్ష్యం గానీ లేకుండా మనం కంటిన్యూయస్ ఎఫర్ట్స్ పెడితే దేంట్లో అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా మనం సక్సెస్ అవుతాము. దానికి చాలామంది ఎన్నో కథలున్నాయన్నమాట. ఒక చిన్న కథ చెప్తాను ఇది. ఒక అతను ఒక కాశీ పట్టణంలో రోజు ఒక నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక చిన్న ఒక రేకులాగా దొరికిందండి. రాగి రేకు దొరికింది. దాని మీద ఒక మ్యాటర్ ఉంది. ఈ సమీపంలో ఒక ఒక ఇది చెరువు ఉంది. ఆ చెరువులో నువ్వు స్నానం చేసి చూస్తే ఆ పక్కన రాళ్ళుంటాయి. ఆ రాళ్ళలో ఆ చెరువులో స్నానం చేసి నువ్వు ఆ రాళ్ళు అక్కడ చాలా రాళ్ళుంటాయి. ఆ రాళ్ళు మీరు నమ్మకంతో పట్టుకున్నట్లయితే కొన్ని అంత చలిలో కూడా వేడిగా అనిపిస్తది. ఏదైతే వేడిగా ఉందో ఆ రాయే బంగారంగా మారిపోతుంది. ఇది మీరు గాని ఓపికతో మీరు చెరువులో స్నానం చేసి, చన్నీళ్ళ స్నానం చేసి మంచి చలికాలంలో అది మీరు ఓపికగా ప్రతి ఒక్క రాయిని మీరు పరీక్ష చేసినట్లయితే మీకు డెఫినెట్‌గా రాయి అయితే మీరు వేడిగా అనిపించిందో అదంతా బంగారంగా మారిపోతుందని చెప్పారు. సరే ఇతను రోజు వెళ్ళాడండి. రోజు వెళ్ళాడు, స్నానం చేశాడు. అక్కడున్న రాళ్ళన్నీ పట్టుకుంటున్నాడు. రాళ్ళని పట్టుకొని చాలా ఓపికగా ఒకటి రోజు చూశాడు. పట్టుకుంటే అన్నీ చల్లగానే ఉన్నాయి. ఏది వేడెక్కలేదు. 2 రోజులు చూశాడు, 3 రోజులు చేశాడు, 4 రోజులు చేశాడు, 10 రోజులు, 15 రోజులు. ఇక అక్కడి నుంచి ఏం చేశాడు? ఇలా పట్టుకోవడం కొద్దిగా నిర్లక్ష్యంగా విసిరేయటం మొదలుపెట్టాడండి. కొద్దిగా ఓపికగా ప్రతిదీ అది చెప్పాడు కదా! రాగి రేకులో ఉంది కదా అది. దాన్ని పాటించకుండా ఏం చేశాడు? అది తీసుకోవడం, ప్రతి రాయిని పట్టుకోవడం, వేడిగా లేదంటే టక్‌మని విసిరేయటం. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత అలాగా ఆ రోజు వెళ్ళాడు, స్నానం చేశాడు. ఆ చెరువులో ప్రతి రాయిని మొదలుపెట్టాడు. ఇలాగా సరిగ్గా తీసుకోవడం, రాయి విసిరేయడం చేస్తున్నాడు. కొద్దిగా నిర్లక్ష్యంగా. ఇలా ఒక రాయి తీశాడు. రాయి తీసి కొద్దిగా వేడి అనిపించింది. ఇంతలో రోజు చేసే కార్యక్రమం ఏంటి? వెంటనే విసిరేస్తున్నాడు కదా! నిర్లక్ష్యంగా. ఇది నిస్పృహ పడిపోయాడు. నిరాశ చెందాడు. నిర్లక్ష్యంతో ఏం చేశాడు? ఆ రాయి విసిరేసాడు. ఎంతైతే రాయి పట్టుకుని ఉన్నాడో, ఎంతసేపు పట్టుకున్నాడో, ఆ రాయి ఒక బంగారంగా మారిపోయింది. మారిపోయి ఇలా చూసే లోపల నిర్లక్ష్యంగా విసిరేసాడండి. ఇదంతా ఒక మునీశ్వరుడు, అక్కడున్న మునీశ్వరుడు చూశాడు. ఒక యోగిలాటాడ చూశాడు. ఏమయ్యా, నేను రోజు చూస్తున్నాను. నువ్వు రోజు వచ్చావు. వచ్చి అక్కడ నువ్వు స్నానం చేయడం చూశాను. నువ్వు మొదటివాడు కాదు. చాలామంది నేను చూశాను నేను. వాళ్ళు అదృష్టం, అవకాశాలు నీకు తక్కువ ఏదో టైంలో ఒకసారి వస్తుంది. దాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. ఆ అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. నీ చేతిలో ఆ రాయి వేడిగా ఉంది. ఇంతలో నువ్వు గ్రహించే లోపల అది విసిరేసావు. కొద్దిగా ఒక్కొక్క నిమిషం, 2 నిమిషాలు అలా పట్టుకొని ఓపికతో, సహనంతో ఆ రాయి అది వేడెక్కుతుందా, ఎలా ఉందని చూసుకున్నట్లయితే నీకు నీ జీవితం అదంతా కూడా బంగారంగా మారిపోయేది. నీ జీవితం అంతా ఒక బంగారమయంగా చక్కగా మారిపోయేది. అటువంటిది నీకు ఓపిక లేదు, సహనం లేదు. ఇలాగ నిర్లక్ష్యంతో నువ్వు విసిరేసావు అని చెప్పేసి ఆ మునీశ్వరుడు, నీలాంటి వ్యక్తులు నేను ఇప్పటికి చాలామంది చూశాను. ఎవరైనా సరే జీవితంలో వాళ్ళు ఒక ప్రాజెక్ట్, అది ఉద్యోగం అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, లేదంటే పెళ్ళి, మన ఫ్యామిలీ విషయాలు ఎన్నిట్లో కూడా సహనం, ఓపిక ఉంటే మనం విజయం సాధించడానికి అవకాశం ఉందండి. ఎప్పుడైనా జ్ఞాపపెట్టుకోండి. మనం ఈ కథతో నాకు అర్థమైంది ఏంటంటే, చాలా ఓపిక, సహనం ఉండాలి. అది మనం వచ్చే అదృష్టాన్ని, అవకాశాన్ని తప్పకుండా అది చూసాం. డెఫినెట్‌గా వస్తుందని చెప్తున్నారు. వస్తుంది మన అవకాశం. దాన్ని అందిపుచ్చుకోవాలన్నమాట. ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని. నిర్లక్ష్యం లేకుండా అలా చేసినట్లయితే తప్పకుండా మనం అనుకున్న ప్రాజెక్టు సక్సెస్ అవ్వడానికి కారణం అవుతుంది. డెఫినెట్‌గా మీరు సహనంతో ఉండండి, ఓపికతో ఉండండి, నిర్లక్ష్యం లేకుండా ఉండండి. నిరాశ, నిస్పృహలు వద్దు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.